రైట్, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ సభకు సంబంధించి అన్ని పార్టీలు కూడా ఏకమై కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తిలో ఎందుకు ఏర్పాటు చేశారు? కేసీఆర్ ఉపన్యాసానికి సంబంధించి పూర్తి స్థాయిలో తన ప్రసంగానికి సంబంధించి ఇటు పార్టీల అంతర్గత కుమ్ములాటలు, దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వబోయే ట్విస్ట్ ఏంటి అనేది మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు తక్కలపల్లి రవీందర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు చేస్తాం? మేమే చేస్తున్నాం కాబట్టి బాగుంటుంది కదా, మీరు చెప్పాలి ఎలా ఉంది అంటే. ఈ ఏర్పాట్లలో భాగంగా ఎంతమంది ప్రజలు వచ్చే అంచనా వేస్తున్నారు? అంటే మాకున్న అంచనా మేరకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల అన్నిటిని కూడా సమన్వయ సమావేశాలు, ఇది సన్నాహక సమావేశాలు కూడా జరిగినాయి. వాటి ప్రకారం అంచనా అయితే 10 లక్షలు దాటుతాయి. ఓకే, 10 లక్షల మంది పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉంది, పార్టీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది, 40 నుంచి 50 వేల వరకు వాహనాలు వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారి ఉపన్యాసం మీద పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. ఎలా ఉండబోతుంది అని అంటే ఒక సంచలనమైన నిర్ణయాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? కేసీఆర్ గారు మాట్లాడేది మేము ఎట్లా చెప్పగలుగుతాం? పార్టీకి సంబంధించి అంచనాలు చెప్పలేము. ఓకే, ఈ సభను ఉద్దేశించి కేసీఆర్ గారు ఏ లైన్ తీసుకుంటారు, ఏం మాట్లాడతారు, ఏ అంశాలను ఎత్తుకుంటున్నది ఖచ్చితంగా కేసీఆర్ గారి నిర్ణయం మేరకే జరుగుతుంది. అంటే ఈ సభకు సంబంధించి కేవలం రాష్ట్రానికి సంబంధించిన గులాబీ దండు మాత్రమే ఉంటుందా, లేకపోతే అతిథులను ఎవరైనా పిలిచే అవకాశం ఉందా? మేబీ ఇప్పటి వరకైతే అలాంటి చర్చ జరగలే. బట్ వివిధ రాష్ట్రాల నుంచి కేసీఆర్ గారి అభిమానులు లేదా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది, నాయకులు కానీ ప్రత్యేకంగా అతిథులను అంటే అయితే ఎవరిని ఆహ్వానిస్తున్నట్టుగా ఇప్పటి వరకు సమాచారం లేదు. అంటే మీపై ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఉత్సవాల, భారత రాష్ట్ర సమితి ఉత్సవాల అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. చామల కిరణ్ కుమార్ రెడ్డి లేదా ఈ చర్చ పెడుతున్న వారందరికి కూడా మీ ద్వారా నేను ఖచ్చితంగా సమాధానం చెప్పదలుచుకున్నాను. ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో పెట్టాం. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 14 సంవత్సరాలు ఉద్యమం నడిచింది. కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండాగా కారు గుర్తు మీద 14 సంవత్సరాలు పోరాటం చేశాం, రాష్ట్రాన్ని సాధించాం. 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి చెందిన రాష్ట్రాలని చెప్పుకున్న రాష్ట్రాలను అధిగమించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. జాతీయోత్పత్తి మీద కానీ, తలసరి ఆదాయం కానీ, పండిన పంటలు కానీ, విద్యుత్తు కానీ, వ్యవసాయం కానీ, పారిశ్రామికంగా కానీ, శాంతి భద్రతలు కానీ, హరితహారం కానీ, విద్య వైద్యానికి సంబంధించి కానీ అనేక ఘట్టాలను పరిశీలిస్తే ఈ రాష్ట్రం అగ్రభాగాన ఉంది. అందుకని ఆశ్చర్యం, కొత్త రాష్ట్రం విభజన సమస్యలుండి 2.5 ఏళ్ళు కరోనా ఉండి ఈ రాష్ట్రం ఎందుకు అగ్రభాగాన ఉంది? ఇలాంటి నేత మాకెందుకు ఉండకూడదు? ఇలాంటి నేత మా రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు పెట్టకూడదు? అందుకనే కేసీఆర్ గారు లాంటి నేత ఈ దేశానికి అవసరం ఉంది. అలాంటి దూరదృష్టి ఉన్న నేత వనరులని సమకూర్చుకొని ఈ వనరుల సంపదని వాడుకుంటూ మానవీయ వనరులని భాగస్వామ్యం చేస్తూ ఈ దేశాన్ని అగ్రభాగాన్ని తీసుకెళ్లడంలో కేసీఆర్ గారు లాంటి నేత నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని చెప్పని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరడంతో టీఆర్ఎస్ పార్టీ కేవలం రాష్ట్రానికే పరిమితం కాకూడదు, కేసీఆర్ గారి సేవలు దేశవ్యాప్తంగా ఉండాలి. అందుకని ఒక జాతీయ పార్టీగా ఉంటే ఇటు రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి కానీ, దేశానికి సంబంధించి కానీ అనేకమైన ఆలోచనలు చేయడానికి ఇలాంటి నాయకుడు ఉండాలని కోరుకోవడంతో బీఆర్ఎస్ అనేది ఏర్పడింది. మనం చూసాం 2014 నుంచి 18 మధ్యలో బీజేపీ తోటి, కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా ఉన్నాం, కానీ నిధులు ఇవ్వలే. 18 తర్వాత యుద్ధమే చేశాం, అలా కూడా ఇవ్వలే. ఏంది కేంద్ర పెత్తనం? ఏంటి రాష్ట్రాల పైన ఇన్ని పన్నులు కట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఎందుకు ఇవ్వరు? ఎందుకు దేబరించాలి? అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రానికి అనుకూలంగా ఉండాలా? ఉన్నా కూడా ఇవ్వలే కదా. కనుక ఖచ్చితంగా ఏదైతే సౌత్ ఇండియా ఉందో
దక్షిణ భారతం నుంచి సరైన ప్రాతినిధ్యం లేకపోవడంతో ఉత్తర భారతీయుల యొక్క పెత్తనం ఆధిపత్యం ఏ రకంగా కొనసాగుతుందో చూసాం. అన్నిటినీ నెమరు వేసుకొని అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ కాస్త పరిధి పెంచుకొని బీఆర్ఎస్ అయింది. నాయకుడు మారిందా, గులాబీ కండువ మారిందా, కారు గుర్తు మారిందా, ఈ రాష్ట్రం పట్ల ఆ కమిట్మెంట్ మారిందా? అందుకనే అవన్నీ దుష్ప్రచారం. ఒక గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎట్లా పరిధి పెరుగుద్దో, మున్సిపాలిటీ గ్రేటర్ కార్పొరేషన్ గా ఎట్లా అభివృద్ధి పెరుగుద్దో, ఒక సర్పంచ్ ఎమ్మెల్యే కావాలని ఎట్లా కోరుకుంటారో ఒక పార్టీ తన పరిధిని పెంచుకుంది తప్ప ఈ రాష్ట్రాన్ని విడడం గాని, నాయకత్వం మారడం గాని, ఇంకా ఏదో రంగులు మార్చుకునే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అంటే బీఆర్ఎస్ అందుకనే రాజకీయ కుట్రకోణమే తప్ప మరొక విష ప్రచారం తప్ప మరొకటి కాదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 సంవత్సరాలు ఉద్యమ సమయంలో ఉన్నారు. 10 సంవత్సరాలకు సంబంధించి అధికారంలో మీరున్న పరిస్థితి కనబడుతుంది. పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది వాస్తవం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత ఏ పార్టీ కూడా అటాచ్ కాలేదు. సో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఈ సభకు వస్తారన్న నమ్మకం ఏ కాన్ఫిడెన్స్ తో చెప్పగలుగుతున్నారు? విష ప్రచారం, ప్రభుత్వం మీద కుటుంబ పాలన అని, అవినీతి అని అనేకమైన ఆరోపణలు చేశారు. ఎన్నో ఆశలు ఆకాంక్షలు కల్పించారు. 100 రోజులు 6 గ్యారెంటీలు 13 హామీలు అన్నారు, ఏడబోయినాయి. అందుకనే ఆ విష ప్రచారంలో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ దేశంలో ఏ ప్రభుత్వం పైన రానంత తీవ్రమైన వ్యతిరేకత అతి కొద్ది రోజుల్లోనే ఇవాళ ఈ రాష్ట్రంలో వచ్చింది. బగ్గున మండిపోతున్నారు ప్రజలు. ఇచ్చిన హామీలన్నీ బోకస్ మాటలు. ఏం మాట్లాడుతున్నారు? మేము ఏదో లంకెల బిందెలు ఉన్నాయనుకున్నాం, ఇక్కడ బాగా నిధులు ఉన్నాయనుకున్నాం, ఇక్కడ ఏం లేవు అని అప్పులు చేసినారు. వీరు మేనిఫెస్టో తయారు చేసినప్పుడు ఈ రాష్ట్ర అప్పులు తెలీదా? ఈ రాష్ట్ర బడ్జెట్ తెలీదా? ఈ రాష్ట్రానికి ఉన్న సంపద తెలీదా? తెలియకుండానే ఉన్నారా? దాగేటివా అవి? అవన్నిటినీ కవర్ చేసుకోవడం కోసం ఇలా చేతులు ఎత్తేసి మాట్లాడుతున్నారు, దిగజాడు మాటలు మాట్లాడుతున్నారు. కనుకనే పరిపాలన రాహిత్యం, మాట తప్పిన విధానం, ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతతో కూడా ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తారు. ఇంకొకటి ఏంటంటే గడిచి ఏడాదిన్నర అయింది అధికారం కోల్పోయాక, మా పార్టీ కుటుంబం కూడా కలుసుకోలేదు. ఈ యొక్క రజతోత్సవ వేళ 25 జనరల్గా 25 సంవత్సరాల రజతోత్సవం అని, ఆ గోల్డెన్ ఉత్సవాలని 50వ సంవత్సరాలు చేసుకుంటాం. కనుక 25 సంవత్సరాల పండుగగా మా పార్టీ కుటుంబ సభ్యులందరూ కలుసుకునే వేదికగా, తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి తండోపతండాలుగా కదిలి వచ్చే ప్రజలు కూడా భాగస్వామ్యం అవుతారు కాబట్టి అద్భుతంగా సభ జరుగుద్ది. అందుకనే దాదాపు 1500 ఎకరాల్లో మేము గత నెల రోజుల నుంచి రైతుల్ని ఒప్పించి మెప్పించుకొని వారి యొక్క అంగీకారంతో ఈ నేలంతా కూడా చదును చేసి అనేక వేలాది వాహనాలు ఉండేలా పార్కింగ్ స్థలాలు కూడా మేము ఏర్పరచుకొని వారికి మంచినీళ్ళ సౌకర్యం, మజ్జిగ సౌకర్యం, పార్కింగ్ స్థలాల్లో లైటింగ్, వేలాది మంది సెక్యూరిటీ గార్డ్స్ తోటి, వాలంటీర్స్ తోటి ట్రాఫిక్ నియంత్రణ, వాలంటరీ వ్యవస్థ ఇదంతా కూడా పకడ్బందీగా మేము నిర్మించుకొని 27వ తారీఖు నాడు మా రజతోత్సవ సభ రాజకీయాలకు అతీతంగా తరలి వచ్చే ప్రజల కోసం ఇది వేదిక సమాయత్తమవుతుంది. ఏ చిన్న లోపం లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా మేము తీసుకుంటాం. అంటే 25 సంవత్సరాల ప్రస్థానానికి సంబంధించి రజతోత్సవం ఏదైతే ఉందో ఈ సభా సాక్షిగా కేసీఆర్ 15 నెలల పాలన గురించి అడపాదడతా మాట్లాడుతూ ప్రజలను కలిసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇక నుంచి నేరుగా ప్రజాక్షేత్రంలో ఉండే ఛాన్స్ ఉంటుందా? కేవలం నాయకుడు మాత్రం ప్రజల్లో లేకుండా మీ నాయకత్వానికి సంబంధించి ఆదేశాలు ఇస్తే మాత్రం పాటిస్తే ప్రజలు ఒప్పుకుంటారా? కేసీఆర్ గారికి ఒక నాయకత్వ లక్షణాలు ఎంత ఉన్నాయి, 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఏ రకమైన అవమానాలు చేశారు, ఎన్ని రకాల దాడులు చేశారో చూసాం. ముఖ్యమంత్రిగా ఆయనే అనేక విషయాలని ఆకలింపు చేసుకుని ఎంత గొప్ప నిర్ణయాలు చేశారు, ఎంత గొప్ప పథకాలు అమలు పరిచారో కూడా మనం చూసాం. ఉద్యమ నాయకుడిగా 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏ రకంగా పనిచేశారో చూసాం. అలాంటి నేతను ఇలా చూసుకుందాం, మాట్లాడదాం అని చెప్పి ఈ రెచ్చగొట్టే దూరాలకు, వైబ్రేషన్స్ కి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా భయపడరు, లొంగరు. తన వ్యవహార శైలి ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు కనుక తన వ్యవహార శైలికి అనుగుణంగానే ఈ పార్టీని నడుపుతారు. అద్భుతమైన నాయకత్వం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు,
ఇంకా జగదీశ్వర్ రెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అనేక మంది ఈ రాష్ట్రంలో బీసీ నేతలు, ఎస్సీ నేతలు, ఎస్టీ నేతలు, గొప్ప గొప్ప నేతలు ఈ పార్టీలో ఉన్నారు. బ్రహ్మాండంగా వారి నాయకత్వంలో, వారి ఆలోచన తీరుకు అనుగుణంగా ఈ పార్టీలో పనిచేస్తున్నారు. అద్భుతంగా నడుస్తుంది. కేసీఆర్ గారి మీద ఎవరికి అనుమానం లేదు, సందేహం లేదు. ఇంకా ఏదో అదనంగా ఆశించే అవసరం, అవకాశం కూడా లేదు. ఎలాంటి వ్యూహాలు ఉండబోతాయి ఈ సభా సాక్షిగా? కేసీఆర్ వ్యూహాలు పార్టీకి సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు ఉండబోయే అవకాశం? ఏం వ్యూహాలు అవసరం లేదండి. మా పార్టీ నిర్మాణం మేము చేసుకుంటాం. మా పార్టీ కమిటీలకి శిక్షణ ఇచ్చుకుంటాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ రకంగా విస్మరిస్తుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు ఆవేదనతో ఉన్నారు. వారికి అండగా మేము ఉంటాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, కాంగ్రెస్ మేనిఫెస్టోను మెడలు వంచి అమలు పరిచే రీతిలో మాట్లాడుతున్నా. ఇప్పటికైనా మీరు ప్రజలకు సంబంధించి తప్పు తెలుసుకొని ప్రజాక్షేత్రంలో బలంగా ఉండే అవకాశం ఉంటుందా? ఎవరు తప్పు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో అంటే కాంగ్రెస్ పార్టీ హామీల విషయంలో తప్పులు ఇవ్వచ్చు, కానీ మీ పార్టీ స్వయంకృత అపరాధం ఉంది అనేది కూడా అధిష్టానం పూర్తి స్థాయిలో కూడా సమాలోచనలు చేసిన పరిస్థితి ఉంది. గెలుపోటములు ప్రజాస్వామ్యంలో సహజం. అంత మాత్రం నాకు ఘోరాలు నేరాలు జరగవు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఓడుతుంది, గెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదా మొత్తానికి తక్కెలపల్లి రవీందర్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో చెప్పే మాట ఒకటే, ఈ రజతోత్సవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది, భవిష్యత్తులో కూడా బలంగా ఉండబోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనుక